హే గైస్ వెల్కమ్ టు మై ఛానల్. సో మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరు చూస్తున్నారో వాళ్ళు ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మంచి వీడియోస్ కోసం నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సులువుగా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో లెట్స్ బ్యాక్ ఇన్ టు ద వీడియో గైస్. సో స్ప్రింగ్ పాస్తా ఇన్ మై మామ్ స్టైల్. ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఫస్ట్ మనము కొంచెం ఆయిల్ ఇంకా కొంచెం సాల్ట్ వేసేసుకొని పాస్తాని బాయిల్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. వెజ్జెస్ వచ్చేసరికి కొత్తిమీర, కరివేపాకు, బఠానీ, ఇంకా ఆనియన్, క్యారెట్, పొటాటో, టొమాటో, ఇంకా కరివేపాకు. సో ఇవైతే మేము రెగ్యులర్గా ఈ వెజ్జెస్ యాడ్ చేసుకుంటాము. మీ చాయిస్ ఆఫ్ వెజ్జెస్ యాడ్ చేసుకోవచ్చు. ఒక బ్లెండర్ జార్ తీసేసుకొని అందులో పచ్చి కొబ్బరి, ఇంకా నానబెట్టిన పెసరపప్పు, ఇంకా అల్లం, ఇంకా వెల్లుల్లి వేసేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసి ఇందాక మనం తీసుకున్న వెజ్జెస్ అన్ని యాడ్ చేసేసుకొని అవి ఫ్రై అయ్యాక కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకోండి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసేసి కుక్ అవ్వనివ్వాలి ఒక 2 minutes వెజ్జీస్ అన్నీ. సో ఇందాక మనం పాస్తా తీసుకున్నాం కదా, అవి ఒక్కసారి చేయితో ఇలా అంటే మనకి ఎక్కడైనా అతుక్కుపోతే కూడా విడివిడిగా వచ్చేస్తాయి. సో పాస్తా మొత్తము అందులో యాడ్ చేసేసుకొని స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పౌడర్, టేస్ట్కి తగినంత సాల్ట్, గరం మసాలా ఇవి యాడ్ చేసే బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ మసాలా అంతా స్ప్రింగ్స్ పాస్తాకి పట్టేసుకోవాలి. సో తర్వాత అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి, పెసరపప్పు పేస్ట్ ఉంది కదా, అది కొంచెం కోర్స్గానే గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు. అలా ఒక 5 minutes లిడ్ పెట్టి క్లోజ్ చేస్తే అంతే, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా స్ప్రింగ్ పాస్తాని ఒక్కసారి ట్రై చేయండి. జనరల్గా పాస్తా అంటే అందరూ సాసెస్ ఇంకా చీజ్తోని పెద్ద హడావిడి చేసేస్తారు కదా. ఇంట్లో ఉన్న సింపుల్ ఇంగ్రీడియంట్స్తోని మా మమ్మీ స్టైల్ స్ప్రింగ్ పాస్తా మీకు చూపించాను కదా, మీరు కూడా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ గైస్.